అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రం డైట్ కాలేజ్ గ్రౌండ్లో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యమే లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీలను 10% కూడా లేని అగ్రకుల దొరలు ఇన్ని రోజులు రాజకీయ పదవుల కోసం, రాజకీయ రాజ్యాధికారం కోసం ఈ 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని అమాయకులుగా చేసి వాడుకుంటూ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో వాళ్ళ గుప్పిట్లో ఉంచుకుంటున్నారు. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు రాజకీయ చైతన్యం, భారత రాజ్యాంగ విలువలు ప్రచారం చేస్తూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు 90% ఉన్న ఈ సబ్బండ కులాలకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని, తద్వారా పూలే అంబేద్కర్ కాంశీరాముల విముక్తి రాజ్యాన్ని ఇవ్వాలని కలతో తిరుగుతున్నాడు. దీనిలో భాగంగానే ఇవాళ ఇక చివరి యాత్రగా ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్రను ఎంచుకొని ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ 3.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించడానికి సార్ కంకణం కట్టుకొని బయలుదేరుతున్నాడు. కాబట్టి నిర్మల్ జిల్లాలోని ప్రజలందరూ, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఈ సమావేశానికి, సభకు వచ్చి విజయవంతం చేయాలి. ఎందుకంటే ఎక్కడో లేదు మన సమస్యకు, మన దుఃఖానికి కారణం ఈ అగ్రకుల దొరలు చట్టసభలలో, ఆ పార్లమెంటు అసెంబ్లీలో చొరబడి అంబేద్కర్ గారు అన్నట్టు దేవుళ్ళను కూర్చోబెడదాం, బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళను కూర్చోబెడదాం ఈ చట్టసభలో అనుకుంటే అగ్రకుల దొరలే మళ్ళీ 3000 సంవత్సరాల నుంచి ఈ సబ్బండ కులాలను దోచుకు తింటున్న ఈ అగ్రకులాలే మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీలోకి చొరబడి మనల్ని పీక్కు తింటున్నారు. కాబట్టి మన కన్నీటికి, దుఃఖానికి కారణమైన ఆ చట్టసభలలో ఆ పరిష్కారం చూపడానికి మనమే బీసీ ఎస్సీ ఎస్టీలను పంపడానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ ఒక విముక్తి మార్గాన్ని తయారు చేయబోతుండు. కాబట్టి సబ్బండ కులాల శ్రామికులారా అందరూ ఈ సభకు వచ్చి దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.